ఒకప్పుడు మిత్రదేశాలు, ఆ మిత్రదేశాలు కాస్త బద్ధ శత్రువులై షాడో వార్ రన్ చేస్తూ ఇప్పుడు బహిరంగంగా ప్రపంచం యుద్ధానికి తెరలేపాయి. అయితే ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎలా మొదలైంది, ఇందులోకి యుఎస్ ఎలా ఎంటర్ అయింది అనేది మనం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. 1979 వరకు రెండు ఇరాన్ ఇజ్రాయెల్ అనేవి మంచి స్నేహపూర్వక సంబంధాలు మిత్రదేశాలుగా ఉండేవన్నమాట. ఎప్పుడైతే ఇరాన్లో ఇస్లాం విప్లవం స్టార్ట్ అయిందో అప్పుడు రాజకీయ సమీకరణాలు అనేటివి మారినాయి. అక్కడ ఈ రాజకీయ సమీకరణలు మారిన తర్వాత అక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధాని మొహద్దెను అమెరికా గద్దె దించి ఇరాన్ రాజు అయిన మహ్మద్ రెజినా షా పహ్లవిని గద్దెక్కించాడు అన్నమాట. అయితే ఇక్కడ ఈ షా ఏం చేశాడంటే ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఇరాన్లను చంపి ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళందరికీ లాభాలు చేకూర్చేలా తన పరిపాలన. నాటి విప్లవ నాయకుడు అయతొల్లా రుహుతుల్లా ఖొమైనీ ఇతను ఈ షాకి వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజపరచడం, సమావేశాలు నిరసనలు జరపడం వల్ల అతన్ని దేశం నుంచి బహిష్కరిస్తే తను ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రాన్స్ నుంచి ప్రజలను ఆడియో క్యాసెట్ల ద్వారా ఉత్తేజపరచేవాడు. 1979లో ఈ నిరసనలు వ్యతిరేకత అనేటిది చాలా ఉద్రిక్త స్థాయిలోకి చేరేసరికి షా దేశం విడిచి వెళ్ళిపోయాడన్నమాట. సో అప్పుడు ఖొమైనీ ఇరాన్లో ఎంటర్ అయి దేశ పరిపాలన అనేది మత పెద్దల ప్రకారం ఉండాలని చెప్పి ఒక కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి, అయితే మత పెద్దల ప్రమేయం లేకుండా పరిపాలన అనేది జరగకూడదు, అసలు మత పెద్దల అధికారం మత పెద్దల చేతిలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అమెరికా రాయబార కార్యాలయంలో ఉన్న 52 మంది అమెరికన్లను ఇరాన్ ప్రభుత్వం బంధించి చాలా రోజుల వరకు బంధించి టార్చర్ చేశారన్నమాట. సో దీంతో అమెరికా అనేది ఇంకా మరింత పగ పెంచుకుంది. అలాగే అయితే జెరూసలంలోని పవిత్ర మసీదైన అల్-అక్సాని ఇజ్రాయెల్ ఆక్రమించిందని చెప్పి ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడం అనేది జరగదని ఇరాన్ ఇజ్రాయెల్ పైన పగబట్టి శత్రు దేశంగా మారిందన్నమాట. సో ఇక ఈ రెండు రీజన్స్తోని ఇరాన్ ఇజ్రాయెల్ శత్రు దేశాలుగా మారినాయి. అమెరికా ఇజ్రాయెల్కి వత్తపాడుతూ ఇరాన్కి వ్యతిరేకంగా పనులు చేసింది. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే హమాస్, హిజ్బుల్లా, హూతీలు వంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తున్నాయని ఇజ్రాయెల్ యొక్క వాదనలు అన్నమాట. అయితే ఇక్కడ ఈ హమాస్, హిజ్బుల్లా, హూతీలను అడ్డం పెట్టుకొని ఇరాన్ అనేది అక్రమంగా ఉగ్రహింసలను పోషిస్తుందని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ దీనిపైన దాడి చేస్తుందన్నమాట.